వివరంగా సమకాలీన రాజకీయాల గురించి, మన పరిస్థితుల గురించి, నేను రాసిన పుస్తకంలోని విషయాల గురించి, నేను రాసిన పుస్తకంలోని రాజకీయ నాయకుల గురించి చాలా వివరంగా మాట్లాడినారు. కాబట్టి నేను పెద్దగా మాట్లాడడానికి ఏం లేదు. ఎందుకు ఈ ఆలోచన వచ్చింది ఈ పుస్తకం రాయాలని అని అడిగినారు చాలామంది. ఇప్పుడే ఎందుకు వచ్చింది ఈ ఆలోచన ఈ పుస్తకం రాయాలని కూడా చాలామంది అడిగినారు. ఇది రెండు ప్రశ్నలు. ఒకటి, ఈ పుస్తకం ఎందుకు రాయాలని ఆలోచన వచ్చింది, ఇప్పుడే ఎందుకు రాయాలని ఆలోచన వచ్చింది. ఈ రెండు ప్రశ్నలు చాలామంది అడిగినారు నాకు. నిజానికి నేను ఈ పుస్తకం తెలుగులో రాయాలని అనుకోలేదు. ఇంగ్లీష్లో ది డక్కన్ పవర్ ప్లే అని ఒక పుస్తకం రాయాలనేది ఆలోచన. ఎందుకు ఆలోచన వచ్చిందంటే, నేను దాదాపుగా 47 సంవత్సరాలుగా జర్నలిజం వృత్తిలో ఉన్నాను. నేను జర్నలిజం వృత్తిలోకి వచ్చిన 2 సంవత్సరాలకి రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు మొదటిసారి ఎమ్మెల్యేలు అయినారు. అంటే వారు మొదటిసారి శాసనసభ్యులై శాసనసభలోకి అడుగు పెడుతున్న తరుణంలో నేను జర్నలిజంలో ఉండి వారిని మొదటిసారిగా చూసి అక్కడి నుంచి వారిని 47 సంవత్సరాలు చూస్తున్నాను. వారిద్దరి రాజకీయాలు, వారిద్దరి వ్యవహార శైలి. ఎందుకు ఆ ఇద్దరి అని అంటే, నిజానికి 1978లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 294 మంది శాసనసభ్యులు ఉంటే దాదాపు 150 మంది యువకులు వచ్చినారు శాసనసభలో. అందులో చెప్పుకోదగ్గ వాళ్ళు రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడు, ఒకే కృష్ణమూర్తి, ఓ అశోక్ గజపతిరాజు, ఓ వెంకయ్య నాయుడు, ఇట్లాంటి వాళ్ళంతా ఉన్నారు. ఈ ఇద్దరి దగ్గరికి ఎందుకు వచ్చినానంటే, ఇద్దరు ఒకేసారి శాసనసభలోకి రావడం కాకుండా ఒక ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు, మంచి మిత్రులు. ఆ తర్వాత కాలంలో దారులు ఎట్లా వేరైనాయి అంటే, రాజకీయాల్లో ఇంతమంది పెద్దలు మాట్లాడుతూ చెప్పినారు, రాజకీయాల్లో చాలా మంది రాజకీయాల్లోకి వస్తూ ఉంటారు, చాలా మంది విజయం సాధిస్తూ ఉంటారు, కొంతమంది విఫలమై తిరిగి వెళ్ళిపోతూ ఉంటారు. విజయం సాధించిన వాళ్ళు ఎంచుకున్న దారులు ఏమిటి అనేది నేను ఎంచుకున్న అంశం. ఆ ఎంచుకున్న దారులకు సంబంధించి ఒకే దారిని ఎంచుకున్న వాళ్ళ గురించి రాస్తే పెద్దగా ఆసక్తి ఉండదు. 2 భిన్నమైన దారులు ఎంచుకున్న వాళ్ళని గురించి రాయాలనుకున్నాను నేను. రాజశేఖర రెడ్డి గారు ఒక దారి ఎంచుకున్నారు, చంద్రబాబు నాయుడు గారు ఇంకో దారి ఎంచుకున్నారు. నేను ఈ పుస్తకానికి సంబంధించిన సభలు వెళుతున్న క్రమంలో ఒక సభలో మిత్రుడు అన్నాడు, ఈయనకు రాజశేఖర రెడ్డి అంటే ప్రేమ, జగన్మోహన్ రెడ్డి అంటే పిచ్చి, కాబట్టి చంద్రబాబు నాయుడు వ్యతిరేకంగానే రాసి ఉంటాడు ఈ పుస్తకం అన్నారు. ఎవరికి వ్యతిరేకంగా రాసింది కాదు ఇది. ఆలోచన ఎందుకు వచ్చింది ఇంగ్లీష్లో పుస్తకం రాయాలని అంటే, నేను ఈ 47 ఏళ్ళ నా జర్నలిజం వృత్తి జీవితంలో దాదాపు 47 ఏళ్ళు నేను జర్నలిస్ట్ ట్రేడ్ యూనియన్ ఉద్యమంలో కూడా ఉన్నాను. అంటే నేను ఈ వృత్తిలోకి వచ్చిన రోజునే ఆశ్చర్యమేం లేదు ఇందులో. బహుశా నేను విద్యార్థి జీవితంలో వామపక్ష విద్యార్థి ఉద్యమంతో పనిచేసిన కారణంగా కావచ్చు, జర్నలిజం వృత్తిలోకి రాగానే ఈనాడు అనే దినపత్రికలో ట్రైనీగా చేరిన రోజునే నేను వర్కింగ్ జర్నలిస్ట్ల యూనియన్ కార్యాలయం ఎక్కడుందో వెతుక్కుంటూ వెళ్ళి సభ్యత్వం తీసుకున్నాను, రసీదు. అప్పటి నుంచి 47 ఏళ్ళు నేను జర్నలిజం వృత్తిలో కాకుండా జర్నలిజం ట్రేడ్ యూనియన్ లో కూడా ఉన్నాను. అందులో భాగంగానే ఒక 15-20 సంవత్సరాలుగా నేను తరచూ ఢిల్లీ వెళ్ళడం జరుగుతుంది. నేను ఒక జాతీయ సంఘానికి అధ్యక్షుడిగా పనిచేసినాను, కార్యదర్శిగా పనిచేసినాను, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యుడిగా పనిచేసినాను. ఆ తర్వాత ఇప్పుడు అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ప్రెస్ అకాడమీ అధ్యక్షుడిగా పనిచేసినాను.
ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జాతీయ మీడియా వ్యవహారాల సలహాదారుగా కూడా ఉన్నాను. కాబట్టి గత 15-20 సంవత్సరాలుగా తరచు అంటే దాదాపుగా నెలకోసారన్నా ఢిల్లీ వెళ్ళి ఒక 1 రోజులు ఉండడం అనేది జరుగుతున్నది. అక్కడ నాకు పోయినప్పుడు ఏమనిపించిందంటే, సరే మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే నార్త్ ఢిల్లీ అక్కడి వాళ్ళు ఎవరికి కూడా మన దక్షిణాది రాజకీయాల గురించి పెద్దగా తెలియదు, తెలుసుకోవాలనే ఆసక్తి కూడా ఉండదు వాళ్ళకి. అసలు దక్షిణాది అనేది ఒకటి ఉందనేది గుర్తించడానికి కూడా వాళ్ళు ఎవరు సిద్ధంగా ఉంటారు. ఇంకా మన ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కానీ తెలంగాణ రాజకీయాలు కానీ వీటి గురించి తెలుసుకునే అవకాశం కానీ అవసరం కానీ వాళ్ళకి ఏం కనిపించదు. అసలు అక్కడ రాజకీయ నాయకులు తీసుకున్నా, అక్కడి మీడియాని తీసుకున్నా, అక్కడి మేధావులను తీసుకున్నా, అక్కడి విద్యావేత్తల్ని తీసుకున్నా, అక్కడ ఏ రంగంలో వాళ్ళని తీసుకున్నా కూడా వాళ్ళకి మన రాజకీయాల గురించి పట్టించుకునే సమయం ఉండదు వాళ్ళకి. మీరు మీడియా చూడండి, వాళ్ళ మీరు జాతీయ ఛానల్ చూస్తూ ఉంటారు అందరు, మనకు సంబంధించిన వార్తలు చాలా తక్కువ వస్తాయి. ఏదో మరీ వివాదాస్పదమైందో లేకపోతే వ్యతిరేక వారితో ఉంటే తప్ప ఇక్కడ జరుగుతున్న అభివృద్ధికి సంబంధించి కానీ, ఇక్కడ ప్రజల సమస్యలకు సంబంధించి కానీ, ఇక్కడ రాజకీయాలకు సంబంధించి కానీ, రాజకీయ నాయకులకు సంబంధించి కానీ పట్టదు. పట్టకపోగా ఇంకో వైపు ఎట్లా ఉంటుందంటే ఒక నెగటివ్ ఉంటుంది. రాజకీయ నాయకుల పట్ల కొన్ని అసలు పరిస్థితి ఒకటి ఉంటే అక్కడ వాళ్ళకి ఏర్పడిన అభిప్రాయం వేరేగా ఉంటుంది. నేను ఇది చాలా గమనించిన. అక్కడ ఇక్కడ పోయినా కూడా చంద్రబాబు నాయుడు గారు అసలు ఒక వరల్డ్ విజనరీ, ప్రపంచంలో ఇంతకంటే గొప్ప దార్శనికుడు ఎవరు లేరు అనే అభిప్రాయం ఒకటి ఢిల్లీలో చాలా మందిలో ఉంది. నేను చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా ఉండడం కోసం మాట్లాడడం లేదు. ఇంక ఇతర ఏ నాయకుడు లేడు చంద్రబాబు నాయుడు గారు తప్ప అంత గొప్ప దార్శనికుడు ఈ దేశంలోని ఈ ప్రపంచంలోని ఎవరు లేరు అని అభిప్రాయం. ఆటో రిక్షా ఎక్కితే ఆటో రిక్షా దగ్గర మొదలు పెడితే ఎన్డీటీవీ ఎడిటర్ దగ్గర దాకా రాజకీయ నాయకులు కావచ్చు, మీడియా పెద్దలు కావచ్చు, ఎవరి దగ్గర పోయినా ఇటువంటి అభిప్రాయం ఒకటి ఏర్పడుతుంది. ఇదేమిటి ఇక్కడ ఇన్ని జరిగినాయి కదా రాజకీయాలు, ఇవే వీళ్ళకి తెలియకపోతే ఎట్లా? కాబట్టి ఇంగ్లీష్లో పుస్తకం, నేను ఎప్పుడు ఇంగ్లీష్లో రాయలేదు. అంటే నా జర్నలిజం అంతా కూడా తెలుగు జర్నలిజం, తెలుగులో నడిచింది. నేను జీవితం అంతా కూడా తెలుగు జర్నలిజంలోనే ఉన్నవాడిని. ఇంగ్లీష్ తెలుసు, ఇంగ్లీష్ చదువుకున్నాను, ఇంగ్లీష్ మాట్లాడగలను, ఇంగ్లీష్ రాయగలను, కానీ గొప్ప ఇంగ్లీష్ రాయలేను. నేను ఉస్మానియాస్లో జర్నలిజం చదువుకున్న రోజుల్లో నా క్లాస్మేట్గా ఉన్న ఓ మిత్రుడు గోల్డ్ మెడలిస్ట్, మంచి ఇంగ్లీష్ వచ్చుద్దని నేను చెప్పినా, నేను ఇంగ్లీష్ రాస్తాను, కొంచెం సరి చేసి పెడతామంటే పెడతా అన్నాడు. సో నేను ఇంగ్లీష్లో రాసినాను, అటెంప్ట్ చేసినాను ఈ పుస్తకం. అతను చదివి పెద్దగా మార్పులు చేయాల్సిన అవసరం లేదని చెప్పి రీరైట్ చేసినాడు కొంత. డక్కన్ పవర్ ప్లే అని ఇంగ్లీష్లో రాయాలని, ఎందుకంటే నార్త్లో ఇది ప్రచారం కావాలి. అందుకే ఈ పుస్తకాన్ని ఇంగ్లీష్లో నేను ఢిల్లీలో రిలీజ్ చేయించినాను. సంజయ్ బారు గారు మన్మోహన్ సింగ్, ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు మీడియా సలహాదారుగా ఉన్న ఆయన దాన్ని రిలీజ్ చేసినారు. మిగతా పెద్దలు కూడా వచ్చినారు. ఇది ఇంగ్లీష్లో రాస్తున్నప్పుడు మిత్రుడు వెంకట, ఇద్దరం కలిసి చాలా కాలం జర్నలిజంలో కలిసి పనిచేసినాం. సజ్జల రామకృష్ణారెడ్డి గారు, ఇది మన తెలుగు పాఠకులకు కూడా పోవాలి కదా, మీరు ఇంగ్లీష్లోనే రాస్తే ఎట్లా అంటే మళ్ళీ దాన్ని తెలుగులో కూడా రాసినాను 3 దారులు. ఇందులో ఎవరో ఒకళ్ళని ఎక్కువ చేయాలని ఒకళ్ళని తక్కువ చేయాలని కాదు, చరిత్ర నేను చూసిన విధంగా రాయాలనుకున్నాను. వాస్తవాలు వాస్తవాలుగానే ఉంటాయి. ఆ వాస్తవాల మీద నా విశ్లేషణ, నా అభిప్రాయం ఉండొచ్చు, అది కొంత బయాస్ కూడా ఉండొచ్చు. నా పుస్తకాన్ని ముందు మాట రాసిన ఎస్ వెంకటనారాయణ గారు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో చాలా పేరు ప్రఖ్యాతులున్న జర్నలిస్ట్, ఆయన తెలుగువాడు. ఆయన ఆ పుస్తకాన్ని రాసిన ముందు మాట రాసినాడు, ఈయన రాజశేఖర రెడ్డి అభిమాని అని రాసి. అభ్యంతరం లేదు, నేను రాజశేఖర రెడ్డి అభిమాని, జగన్మోహన్ రెడ్డి అభిమాని. కానీ నేను రాజశేఖర రెడ్డి అభిమాని, జగన్మోహన్ రెడ్డి అభిమాని అయినంత మాత్రాన
నేను రాసిన పుస్తకంలో అవాస్తవాలు రాస్తే, వాస్తవాన్ని వక్రీకరిస్తే జనం హర్షించారు కదా. జనం హర్షించని విధంగా ఓ పుస్తకం రాసి అప్రతిష్ట పాలు కావాలని నేను అనుకోను కదా. నాకు నేను అప్రతిష్టను కొని తెచ్చుకోవాలని అనుకోను కదా. అందుకే ఈ పుస్తకం చదవాలి ఎవరైనా. ఇందులో నేను ఈ 3 క్యారెక్టర్లని విశ్లేషించినాను. ఈ ముగ్గురిని ఎందుకు తీసుకున్నాం అంటే, రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా ఒకేసారి ప్రయాణాన్ని ప్రారంభించి 2 భిన్నమైన దారుల్లో వెళ్ళారు. గమ్యం ఒకటే, రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి కావాలనుకున్నాడు, చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలనుకున్నాడు. అయితే వీళ్ళిద్దరు కూడా ముఖ్యమంత్రులు కావాలనుకున్న దానికి ఎంచుకున్న దారులు వేరు, గమ్యం చేరినాక ఏం చేయాలనే ఒక దాని ఉన్న అవగాహన వేరు. కాబట్టి వీళ్ళిద్దరికి 2 భిన్నమైన దారులు. ఈ ఇద్దరి భిన్నమైన దారులకు మరింత భిన్నంగా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఎట్లా ఎమర్జ్ అయినాడు రాజకీయాల్లో అని చెప్పడానికి రాసింది. రాజశేఖర రెడ్డి కుమారుడు జగన్మోహన్ రెడ్డి, కానీ తండ్రి బాటలో పోలే. రాజశేఖర రెడ్డి గారు ఎన్ని అవమానాలైనా సరే భరించి తాను ఏ పార్టీలో మొదలుపెట్టినాడో చివరిదాకా ఆ పార్టీలో ఉండి ఆ పార్టీ పట్ల తన విధేయతను ప్రదర్శించి పార్టీని మెప్పించి పార్టీలోని వాళ్ళందరినీ తన చుట్టూ తన దగ్గరికి వచ్చేట్టు చేసుకొని చివరికి ఆ పార్టీకి ఆయనే దిక్కు అనే విధంగా తనను తాను మలుచుకొని విజయం సాధించిన వాడు. దురదృష్టం అనేది ఆయన మధ్యలో చనిపోవడం. ఆయన కుమారుడు అట్లా లేడు. ఆయన తన తండ్రి మరణం తర్వాత జరిగిన సంఘటనలు, నెలకొన్న పరిణామాల కారణంగా ఆనాడు కాంగ్రెస్ పార్టీ అనేది గొప్ప శక్తివంతమైన పార్టీ. అది దాన్ని ఎదిరించి దాన్ని ఢీకొని బయటకు వచ్చి మీకు తెలుసు ఇవాళ ఆ పార్టీ పరిస్థితి ఏమిటి అని దాన్ని మట్టి కరిగించిన వాడు. కాబట్టి తండ్రి మార్గంలో పోలే, పరిస్థితుల కారణం కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఆయన భిన్నమైన మార్గంలో వచ్చి తాను ఏమిటో చూపించినాడు. వీళ్ళిద్దరి కంటే భిన్నమైన మార్గంలో చంద్రబాబు నాయుడు పోయినాడు. చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ షార్ట్ కట్స్ చూసినారు గమ్యాన్ని చేరుకోవడానికి. సో ఈ ముగ్గురి దారుల్ని విశ్లేషించడమే నేను చేసిన పని పుస్తకంలో. ఇందులో ఒక్క వాస్తవం కూడా నేను వక్రీకరించలేదు. నేను చాలా చోట్ల మాట్లాడుతూ చెప్పినాను, ఏ ఒక్క వాస్తవం అయినా నేను వక్రీకరించుంటే లేదా ఏదైనా ఒక అసత్యాన్ని రాసి ఉంటే నేను పుస్తకాన్ని విడ్రా చేసుకుంటా అని చెప్పినాను. ఇప్పుడు ఇక్కడ ఈ సమావేశంలో కూడా అదే మాట చెప్తూ ఉన్నాను. నేను ఈ కారణం చేతే పుస్తకాన్ని రాయాల్సి వచ్చింది. ఇంగ్లీష్ పుస్తకాన్ని ఢిల్లీలో మేము విడుదల చేసినాం, తెలుగు పుస్తకాన్ని విజయవాడలో, అట్లాగే విశాఖపట్నంలో, హైదరాబాద్లో, తిరుపతిలో, ఈ 3 చోట్ల కూడా ఈ పుస్తకాన్ని పరిచయం చేయాలి, అందరికీ ఈ పుస్తకం గురించి తెలిసేట్ చేయాలని అనుకున్నాం. మీరందరూ ఇక్కడికి వచ్చి ఈ సమావేశంలో పాల్గొన్నందుకు మీకు కృతజ్ఞతలు. అందరూ ఈ పుస్తకం చదవాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం.